మెగా డాక్టర్ నిహారిక కొనుగోల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకి కొత్త అనుభూతిని పంచుతూ బాక్సాఫీస్ దగ్గర భారీగా వసూళ్లను సాధిస్తోంది. తెలుగు నెటివిటీ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, దిగ్గజాల ప్రశంసలు అందుకున్నారు. ఫ్రెషర్స్ ఉన్నారు అందరూ కొత్త కూడా నిహారికకు ఉన్న అభిరుచి, దర్శకుని ప్రతిభ అన్ని వర్గాలను అందించిన సంగీత హామీలు, జాతర నేపథ్యంలో వచ్చే బీజిఎం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరిన్ని భారీ కలెక్షన్లతో కమిటీ కుర్రాళ్ళు చిత్ర బృందం ముందుకు దూసుకెళ్లాలని, మరెన్నో మైలు రాళ్లు అధిగమించాలని కోరుకుంటూ కమిటీ నిజంగా విష్ణు కాలేజ్ చదువుకుంటే బాగుండేది కానీ ఏమన్నా డాన్స్ చేశారా, మీరు ఏమన్నా పోస్టింగ్ చేస్తున్నారా? వాట్ ఇస్ దట్? ఏమి మా సక్సెస్ మీట్ లో కూడా ఇంత మంచి ఏమి ప్లే చేశారు. ఐ విష్ నేను మా సినిమా గురించి ఏం చెప్పట్లేదండి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ విష్ణు కాలేజ్. నిజంగా నాకు ఇంత మంచి ఐ లవ్ యూ ఆల్. జస్ట్ బీ హ్యాపీ, బీ స్మైలింగ్, బట్ ఆల్వేస్ బీ రెడీ టు ఫైట్. ఎవరైనా ఏమన్నా చేస్తే చెప్పుకోగలదు. ఫిజికల్ డిఫెన్స్ కూడా కొంచెం నేర్చుకోండి, లేకపోతే జోబ్ లో పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. ఫిజికల్ డిఫెన్స్ రాదు, అందుకని నేను పెప్పర్ స్ప్రే లాంటివి పెట్టుకొని తిరుగుతుంటా. 100% నాకు మా నాన్న ఇచ్చాడు. ఎందుకుందో నాకు తెలియదు, బట్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. నాకు తెలుసు సార్ చెప్పారు 2018 లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యింది స్టేజ్ పైన. నాకు చాలా బాగా గుర్తు. ఐ థింక్ ద యాంకర్ వాజ్ అనుష ఆర్ సమ్వన్.
సరే ఆలోచించుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్. అప్పుడు వచ్చింది ఇదే నేల మీద, ఇదే విష్ణు కాలేజ్లో, ఇదే భీమవరంలో ఆ రోజు పట్టిన పునాది ఈ రోజు మేడ మీద కూర్చున్నారు. పిక్చర్స్ మేడ మీద. థ్యాంక్ యూ ఇంత ప్రేమించినందుకు. నేను మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఫ్రీ ఎంట్రన్స్ ఉంటుంది మొత్తం కాలేజ్ అంతా ఊరినే తిరగడానికి, ఎక్కడన్నా తిరగనిచ్చేవారు సార్. బాస్ గారు మీకు కూడా తెలుసు. తర్వాత ఏం చేశారంటే రెస్ట్రిక్ట్ చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు మిమ్మల్ని రెస్ట్రిక్ట్ అంటే మారిపోయారు కదా, అప్పుడు మన జనరేషన్ లో ఉన్నప్పుడు నేను చదివినప్పుడు ఉన్నారు. కానీ దానికంటే ఎక్కువ బ్యూటీ ఎక్కడ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదే నాకు ఇంత లవ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇచ్చారు మీరు. నేను మా డైరెక్టర్ గారిని అడిగాను, మా మేడంని అడిగాను. ప్రీమియర్ షో అయిన తర్వాత వెంటనే వెళ్ళి మేడం దిస్ ఈస్ ద మూమెంట్, మనం హిట్ కొట్టాం అని చెప్పి వెళ్ళి ఒక ఫోటో తీసుకున్నా. అది రేపు పోస్ట్ చేస్తా చూడండి. అందులో ఐ కాల్ హర్ దేవత. కాంటాక్ట్ లో కూడా దేవతనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయాలనుకుంటే మాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. మేడం భీమవరం వెళ్దాం మేడం, ప్రమోషన్ చేద్దాం మేడం ప్లీజ్ మేడం అంటే, నాకు విష్ణు కాలేజ్ అంటే చాలా ఇష్టం రా అని మొత్తం అంతా ఈరోజు ప్లాన్ లోనే లేదు. మొత్తం మేడం అసలు విష్ణు కాలేజ్కి ఎలా అయినా వెళ్ళాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎనర్జీ ఇచ్చినందుకు అందరికీ లవ్ యూ. సార్ నాకు వీళ్ళిద్దరు స్పీచ్ తర్వాత ఒకటి అర్థమైంది. బయట గేట్ దగ్గర సెక్యూరిటీ దగ్గర డెంటల్ కాలేజ్కి వెళ్తానంటే పన్ను పిప్పల్లో కాదో ఫస్ట్ చూసి పంపిస్తాను. సో నాకు ఇంతమంది అమ్మాయిలు చూస్తామంటే ఫస్ట్ అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే. పూర్తిగా బాయ్స్ ఉన్నారు అంటే ఏదో సరదాగా మాట్లాడవచ్చు. కానీ ఒకటి మాత్రం పక్కా చెప్పగలను, అబ్బాయిలు అంతా ఉన్నదానికన్నా అమ్మాయిలు ఇంతమంది ఉండవు ఇంకా మాసం. రీసెంట్ గా ఈ మధ్యన స్టేడియంస్ లో పెడుతున్నారు కదా, ఎవరు వస్తారా రారా? అందులో ఒకటి సాటిస్ఫైడ్ మెటీరియల్. సో అలా వన్ ఆఫ్ ద పర్సన్ నేను కాబట్టి నాది భీమవరం. నేను కోడి పందాలు ఆడా, అడ్డంతుల దగ్గర బజ్జి మిక్చర్లు తిన్నా, సినిమాలు చూసేవాడి, చంద్రికలో మిక్స్డ్ పొలాలు తినేవాడి. నేను భీమవరమే. సో థ్యాంక్ యూ. థర్డ్ వీక్ వచ్చాం, సినిమా ఫస్ట్ వీక్. నిజంగా చెప్పిన నీ ఎనర్జీ ముందు మా కుర్రోల ఎనర్జీ నథింగ్. అసలు డాన్స్లు ఏంటి, ఆ గోళ్ళు ఏంటి, ఎనర్జీ ఏంటి, కుర్రోల నీ ఎనర్జీ చాలా నచ్చింది. చాలా మంది చెప్పారు విష్ణు కాలేజ్కి ప్రమోషన్స్కి వెళ్ళండి బాగుంటుంది ఏంటంత హైప్ ఇస్తున్నారు అనుకున్నా. ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం వచ్చా. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు కూడా నియర్ గారు చెప్పినట్టు ఇక్కడే చదువుకుంటే చాలా బాగుందని అనిపించింది. ఇక్కడ సినిమా చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు? మా సినిమా చూస్తున్నారు చూడలేరు ఎంతమంది ఉన్నారు? సార్ కొంచెం పర్మిషన్ ఇప్పించి అందరికీ మా సినిమా చూడండి. ప్లీజ్ మా సినిమా టైం చూసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా అందరూ మాక్సిమం. చూడకపోతే సాంగ్ రోజు షో వేస్తా ఉన్నారు. హడావుడి చేస్తున్నారు అనుకున్నా. ఈ జన్మ ఈ సెటప్ మీరు 2,000 మంది అమ్మాయిలు ఇక్కడ పడేస్తే ఇలా ఉంటుందో గదిలో. ఆవిడేమో లేడీ అర్జున్ రెడ్డిలో మాట్లాడేది, మీరేమో లేడీ కమిటీ కుర్రోళ్ళ బిహేవ్ చేస్తున్నారు. మొత్తం ఒక ఫెమినిజం ఫామ్ అయిపోయింది ఇక్కడ. సార్ చెప్తానే ఉన్నారు, అమ్మాయిలు ఇంతమంది ఉంటే అబ్బాయిల కంటే డేంజర్ అని. ఎక్స్పీరియన్స్ తో చెప్పారు సార్ మీరు. నిజంగా థియేటర్ స్టెప్ వస్తున్నాయి లోన, అలా అరుస్తున్నారు.
ఉంది. ఇన్స్టాగ్రామ్ ఐడి నా పేరు రఘువరన్. నేను చదువుకున్న భీమవరమే, పాలిటెక్నిక్ ఇక్కడ ఇక్కడ కాదు, విష్ణులో కాదు, వేరే కాలేజ్ పక్కన ఇంకో కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ పేరు వద్దు, ఇప్పుడు లేదు కాబట్టి. ఇది ట్రావెలర్ అండి, చదువు అనే పేరుతో ఏ ఊరికి వెళ్ళాక నేను ఇక్కడ చదువుతానని చెప్తాడు. అయితే నేను కాలేజ్ బంక్ కొట్టేది, మా కాలేజ్ అంత మాత్రం ఉంటుంది. కాలేజ్ బంక్ కొట్టి భీమవరం అంతా తిరిగింది కానీ విష్ణు గారి లోపలే చూడాలి. ఏదైనా ఇక్కడ పాస్పోర్ట్ వీసా ప్రాసెస్ ఏవో ఉంటే లోపల రావాలంటే. మీరు అమ్మాయిలా లేరు, ఆడ పులుల్లో ఉన్నారు. మా సినిమాలో 3 జాతరలు ఉన్నాయి. 3 జాతరలో ఒకటే అమ్మవారు బరింకలమ్మ. ఇక్కడ చాలా మంది అమ్మవార్లు ఉన్నారు. మా సినిమా ఎలా ఉంటుంది అంటే మీ అల్లరంత అద్భుతంగా ఉంటుంది, మీ గోలంత అందంగా ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే మా నిహారిక గారిలో ఉంటుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ విష్ణు గారి అమ్మాయిలు. నేను ఎప్పుడు కమిటీ కుర్రోలు చూసాను ఇంత గోల్ చేయడం, కానీ కమిటీ అమ్మాయిలు రచ్చ రచ్చుందండి మీద. మామూలు లేదు, గుండె తడ 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 కొట్టుకుంటుంది. చాలా ఎనర్జీ, ఇంత ఎనర్జీ ఎక్కడ కూడా చూడలేదు. మేము ఎన్ని థియేటర్లు బయట తిరిగాం కానీ నేను చెప్తా ఉంది విష్ణు గారిలో ఉన్న ఎనర్జీ వేరండి. నిజంగానే ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే స్వరాగతి ఏమంటారండి ఇప్పుడు